అంటే ఈ స్కిప్ట్ అనేది చూస్తే దాదాపు గత 5 ఏళ్ల పాలన 5 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ తాడేపల్లి నుంచి కూడా స్కిప్ట్ వచ్చింది. బూతుల మంత్రులు కూడా బూతులు మాట్లాడడం కూడా తాడేపల్లి నుంచి వచ్చిందేనా? మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిందేనా? అంటే మన హెడ్ ఆఫీస్ విజయవా వచ్చిందని అంటారా? మన విజయవాడలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రెజెంట్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా అంటే అసలు నాకు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎందుకు నాయకులే వస్తుందండి? చెప్పారు. ఏ నాయకుడు శ్రీరెడ్డి గాని, రవిచంద్ర రెడ్డి గాని ఈ బయట నుంచి ఏదైతే వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ నాయకులు చెప్పే ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది. మా వ్యక్తిగతం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము చదివాము. అని ఎక్కడ ఆ బూతులు కూడా పార్టీ నుంచి వీళ్ళు వచ్చిండే. బయటకు వచ్చిన ఎక్కడ ఎదుటి పార్టీ వ్యక్తుల్ని బూతులు తిడితేనే మా అధినాయకుడికి ఆనందం అనేది వాళ్ళ ఆరోపణ. వాస్తవం అంటారు. అలా ఏం వాళ్ళు బయటికి వెళ్తే ఎదుటి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టించడం అన్నా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అంటారు అది? ఎవరు మేము చేసామని ఎక్కడ అన్నారా? మీ నాయకులు చెప్తున్నారు కదా. ఎవరు మీ పార్టీ నాయకులు మీ పార్టీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని రెడ్డి రాముడు దేవుడు అన్నటువంటి నాయకులే ఈ రోజున పార్టీ మారేటప్పుడు చెప్పే మొట్టమొదటి మాట ఇది. అవును, ఎవరైనా సహజమే కదన్నా. ఇప్పుడు మీరు వాస్తవాలు అయితే ఇక్కడ అనొచ్చు కదా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే కదా బయటికి వెళ్ళింది. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు బయటికి వెళ్ళిన తర్వాత స్వచ్ఛంద సేవ చేస్తున్నారు లేదు కదా. ఇంకో పార్టీ గొడుగు కింద ఉండి వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్టే చెప్తున్నారు. సుజనా చౌదరి గారు ఆ రోజు బయటికి వెళ్ళిపోయారు. పోలవరం అన్యాయం అయిపోవడానికి, పోలవరం అభివృద్ధి జరగకపోవడం, దాన్ని కన్స్ట్రక్షన్ చేయకపోవడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారే. కేంద్రం కడతానటువంటి పోలవరాన్ని నేను కడతాను వీరుణ్ణి సూర్యుడిని అని తెచ్చాడు. ఇక్కడ ఏం పరిస్థితి లేదని సుజనా చౌదరి గారు అన్నారు. ఆ రోజు మీరు అధికారంలో లేనప్పుడు సీఎం రమేష్ గారు బయటికి పోయారు. మంత్రిగా చేసినటువంటి మన ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు కూడా వెళ్ళారు. అంటే మీరు ఏమన్నా ఆ రోజు బయటికి వెళ్ళిపోతే ఏమన్నా భగవద్గీత చదివారండి? అంటే మీ హయాంలో పోలవరం ఎలా డెవలప్ చేశారు? నిర్మాణం ఎంతవరకు సాగింది? ఖచ్చితంగా మా అధికారంలో ఉన్న పోలవరాన్ని ఈరికి మాదిరిగా పోలవరం సోమవారం జయము జయము చంద్రాన్న అని పాటలు పెట్టించి భోజనాలకి ట్రాన్స్పోర్ట్లకి వెహికల్స్ పెట్టి 100 కోట్లు మేము ఎక్కడ వృధా చేయలేం. పోలవరానికి నిధులు కేటాయింపులు చేసాం. మా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ ఇప్పుడు జరిగినటువంటి పోలవరం ఇప్పుడు స్టిల్ ఉన్నది కూడా మేజర్ శాతం 70 to 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే. ఎంతవరకు జరిగింది వర్క్లు అంటారు మీరు? ఖచ్చితంగా మేజర్ 80 to 90% మేము చేసిందే. వీళ్ళకి చేతకంతనం కేంద్రం కడతానన్నది మీరు ఎందుకు తీసుకున్నారండి? మీరే చెప్తున్నారు. మీ నాయకులే కదా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత. మీరు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, మీది కేంద్రం ప్రాజెక్ట్, ఇది కేంద్రమే కట్టాలి, రాష్ట్రం కట్టే పరిస్థితి అని చెప్పి వెనకిచ్చేయచ్చు కదా. అవును, కేటాయింపులు ఇప్పుడు అదేంటారు. అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, మీ చేతగాంతనం దానివల్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూస్తే భయం వేస్తుందని, ఇంకా ఆయనకు మాకు తేడా ఉండాలి కదా. మా నాయకుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా భయపడలేదు. మీకు అదే మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కరోనా గేన మీ ప్రభుత్వంలో వస్తే ఈ 3,22,000 కోట్లు ఓన్లీ కరోనా ఖర్చు పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది.